వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి పి. సత్యవతి గారు రచించిన కథ పహరా వింటారు. డాక్టర్ సావిత్రి ఇంట్లో అడుగుపెట్టేసరికి సీతాపతి మామయ్య పడక్కుర్చీలో కూర్చుని సిగరెట్ కాలుస్తూ ప్రపంచం గురించి వ్యాఖ్యానిస్తున్నాడు. సీతాపతి మామయ్య అలా ప్రతి విషయం గురించి వ్యాఖ్యానించడం సావిత్రికి చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ మధ్యనెందుకో ఆయన వాదనలు, వ్యాఖ్యలు ఎప్పుడంటే అప్పుడు ఆయన తమ ఇంటికొచ్చి కూర్చుని ప్రతి విషయం కలగజేసుకోవడం సావిత్రికి నచ్చడం లేదు. సరిగ్గా మధ్యాహ్నం కాఫీ వేళకి రావడం, సుధీర ఆఫీస్ నుంచి వచ్చే వరకు ఉండడం, ఆ పైన వెళ్ళడం ఆయనకు అలవాటైంది. సుధీర అంటే ఆయనకి పడదు. సీతాపతి మామయ్య రష్యాలో కమ్యూనిజం పడిపోవడం గురించి, మొన్న ఈ మధ్య జరిగిన ఆడవాళ్ల సభల గురించి వ్యాఖ్యానిస్తున్నాడు. సావిత్రి బట్టలు మార్చుకుని కాఫీ తాగి వచ్చి కూర్చుంది. ఇంట్లో చద్దివాసనలు వస్తుంటే ఏమిటో అనుకున్నాను, పెద్దల మాటలన్నమాట, కొంచెం ఎక్కువ చద్దివాసన వేస్తున్నాయి అంటూ లోపలికొచ్చింది సుధీర. వస్తాను సూర్యం, నేను చెప్పిన సంబంధం గురించి ఆలోచించు అనేసి లేచి వెళ్ళిపోయాడు సీతాపతి. సుధీరకి పెళ్లి కాలేదని అతనికి చాలా బాధగా ఉంది. అతనికి చాలా బాధలున్నాయి. అడ్డమైన వెధవలు మాట్లాడడం మొదలుపెట్టారని బాధ, ఆడవాళ్లు వీధిన పడిపోతున్నారని బాధ, తన ప్రియమిత్రుడు సూర్యనారాయణ కుటుంబం చితికిపోతోందని బాధ. పాపం, ప్రపంచంలో ఉన్నవి లేనివి బాధలన్నీ ఆయనవే. ఆయన వచ్చినప్పుడల్లా నువ్వు ఏదో ఒకటి అంటావు, పెద్ద చిన్న లేదా నీకో అన్నాడు సూర్యనారాయణ. ఆయనే అందరినీ అంటాడు అంది సుధీర. తన పిల్లలు ముగ్గురులోకి సుధీర గయ్యాళిదని, అదుపు తప్పిపోతోందని అనుకుంటాడు సూర్యనారాయణ. అంతేకాదు, పోలికలన్నీ తన భార్యవే పుణికిపుచ్చుకున్న ఈ సుధీర తన భార్య అణిచివేసుకున్న భావాలకి ప్రతిరూపమేమో అని కూడా అనుకుంటాడు. ఇప్పుడు ఆయన వేదన సుధీర గురించి కాదు, అది తన మాట ఎలాగూ వినదు, సావిత్రి గురించి. సావిత్రి గురించే తన వేదన. ఎలా పెంచాడు సావిత్రిని, తన ప్రాణం కన్నా మిన్నగా పెంచాడు. సావిత్రి కోసం తన భార్య సుభద్రకు అన్యాయం చేశాడు. తనకన్నా 15 సంవత్సరాలు చిన్నదైన సుభద్రని వివాహం చేసుకున్నది కూడా సావిత్రి కోసమే. చనిపోయిన తన అక్క భర్తని, 8 ఏళ్ల కూతురున్నవాణ్ణి పెళ్లి చేసుకోవాల్సి వచ్చిన ఏ ఆడపిల్లైనా బాధతోనే వస్తుంది. ఆ బాధని కాస్తలో కాస్తైనా తగ్గించడానికి తను ప్రయత్నించలేదు. డబ్బు లేక, కట్నం ఇచ్చుకోలేక తనని చేసుకుందనుకున్నాడు. రెండవ భార్య కదా, నెత్తినెక్కించుకోకు. ఎంత అక్క కూతురైనా సవతి కూతురు సవతి కూతురే. సావిత్రిని నువ్వే కనిపెట్టుండు అని సీతాపతి లాంటి వాళ్ళు సలహా ఇస్తే నిజమేనని నమ్మాడు. సవితి తల్లిగా సూర్యనారాయణకి రెండవ భార్యగా మాత్రమే వచ్చానని అర్థం చేసుకునేలా చేశాడు. అప్పట్నుంచి సుభద్ర నోరు మూసుకునే ఉంది. ఆ ఇంట్లో సావిత్రికి ఒక ప్రత్యేక హోదా ఇచ్చాడు. ఆమె పోషణ బాధ్యత పూర్తిగా సుభద్రకెప్పుడూ అప్పచెప్పలేదు. సావిత్రి తను ఒకటి, సుభద్ర ఒక్కతే ఒకటి. సావిత్రి తన మనిషి. సావిత్రి సుభద్ర కలవకుండా వీలైనంత జాగ్రత్త పడ్డాడు. అచ్చం తన అక్కలా ఉండే సావిత్రిని దగ్గరకు తీసుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించి ఓడిపోయింది సుభద్ర. తర్వాత ఆమెకు సుందరం పుట్టాడు. సుందరాన్ని చూసుకుంటూ సావిత్రికి ఎక్కడ ప్రమాదం తలపెడుతుందోనని కాపలాలు కాసేవాడు. అలాంటి సావిత్రి తనకిప్పుడు మళ్ళీ రెండోసారి షాక్ ఇచ్చింది. సీతాపతిది సూర్యనారాయణది 25 ఏళ్ల స్నేహం. వాళ్ళిద్దరూ ప్రభుత్వోద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఒకే వీధిలో ఇళ్లు కట్టుకున్నారు. వాళ్ళిద్దరూ దూరపు బంధువులు. బంధుత్వం కన్నా వాళ్ల మధ్య స్నేహమే ఎక్కువ అని చూసేవాళ్ళు అపోహపడతారు. కానీ వాళ్ళని కులాభిమానము, బంధుత్వము సన్నిహితం చేశాయని వాళ్ళిద్దరికీ తెలుసు. సీతాపతి తన ఇంటికి మకుటం లేని మహారాజుగా ఈనాటికి వెలుగొందుతున్నాడు. అతని మీద అతనికే గాక సూర్యనారాయణకు కూడా గౌరవం. తనలాగా ఎత్తుకు ఎగిరి పడకుండా, ఇద్దరాడపిల్లలకి 18 దాటకుండా పెళ్లిళ్లు చేసేశాడు. కొడుక్కి ఉన్న ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుని, ఉద్యోగం సద్యోగం అని గంతులు వెయ్యకుండా ఇంటి పట్టు నుండి అత్తగారికి పనిలో సాయం చేసే అమ్మాయిని కాస్త ఎక్కువ కట్నంతోనే వెతికి తెచ్చాడు.
ఈ రోజుకి అతనికి నాన్నతనం నిర్విఘ్నంగా చలామణి అవుతోంది. సీతాపతిది గట్టి గుండె. వాడెంత చెప్పినా వినకుండా తను సావిత్రిని ఎంఏ చదివించాడు. అది యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిందని తెలిసి గర్వపడ్డాడు. కానీ అది పీటర్ అనే కుర్రవాణ్ణి పెళ్లి చేసుకుంటానని చెప్తే కుప్పకూలిపోయాడు. నిజానికి ఆ ఆపద నుంచి తనని దేవుళ్లా కాపాడింది సీతాపతే. ఈ ఫ్యాషన్ పెళ్ళిళ్ళు మన ఇళ్లల్లో లేవని తెగేసి చెప్పు. మన వంశాలు ఎలాంటివి, నిప్పు లాంటివని చెప్పు. నయాన చెప్తే వినదు. తల తీసుకుని వెళ్ళి రైలు కింద పెట్టుకుని చస్తానని బెదిరించు. తల్లిపోయిన పిల్లని ఎలా గుండెల మీద పెంచావో కన్నీళ్లతో చెప్పు. నీకన్నా 15 ఏళ్ళు చిన్నదాన్ని ఎవరి కోసం పెళ్లి చేసుకున్నావో గుండె కరిగేలా చెప్పు. అన్ని విధాలా చెప్పి దాని మెదడు పనిచేయకుండా చేయి. నరాలు బలహీనమయ్యేలా చేయి. ఎలా లొంగిరాదో చూడు. నీ పక్కన నేనెప్పుడూ ఉంటాను. నువ్వు చెప్పే ప్రతి విషయానికి 10 ఉదాహరణలు ఇస్తాను. ఇది నీ అహంకారానికి చావు దెబ్బ. ఎట్టి పరిస్థితిలోనూ ఈ పెళ్లి కానివ్వకో అని కర్తవ్యబోధ చేశాడు సీతాపతి. అప్పట్నుంచి ఉదయపు నడకకే కాదు, సూర్యనారాయణని ఎల్లవేళలా నీడలా వెంటాడి ఎలాగైతేనే సావిత్రి పీటర్ని పెళ్లి చేసుకోకుండా చేయగలిగాడు. పీటర్ బుద్ధిగా తన మేనమామ కూతుర్ని చేసుకుంటున్నట్టు శుభలేఖ పంపాక సూర్యనారాయణ ఆంజనేయస్వామికి 108 ప్రదక్షిణాలు చేసి సీతాపతి ఇంటికి పళ్ళు పంపించాడు. ఈ వేడిలోనే దానికి ఏదో సంబంధం చూసి మూడేసి పంపేయి అని 96 సంబంధాలు కూడా సూచించాడు. నువ్వు పీటర్ని చేసుకోవద్దంటే సరేనన్నాను. నాకింక సంబంధాలు చూడకు నాన్న. నేను రీసెర్చ్లో చేరతాను, ఉద్యోగం చేసుకుంటాను. దయచేసి నాకు పెళ్లి సంబంధాలు చూడకు. అప్పుడు నీ బదులు నేను రైలు కింద తలపెట్టాలి అంది సావిత్రి. దాని మోహం అది అలాగే అంటుంది. ఏడాది తిరిగేలోగా సంతానం కలిగితే అన్నీ మర్చిపోతుంది. నా మాట విని బందరు సంబంధం ఖాయం చేసేయ్ అని పీకల మీద కూర్చున్నాడు సీతాపతి. కానీ ఈసారి సూర్యనారాయణ పని చేయలేకపోయాడు. నెల రోజుల పాటు ప్రతి రాత్రి దిండు తడిసి ముద్దయ్యేలా ఏడ్చిన సావిత్రిని చూసి అప్పుడప్పుడు ఆయన గుండె కలుక్కుమనేది. కానీ అది చేసిన తప్పు చాలా పెద్దది కదా అని సరిపెట్టుకునేవాడు. సావిత్రి రీసెర్చ్ చేసింది. అక్కడే లెక్చరర్ అయ్యింది, రీడర్ అయ్యింది, ప్రొఫెసర్ సావిత్రి అయ్యింది. మేడం చాలా స్ట్రిక్ట్ అని పేరు తెచ్చుకుంది. ఎవరినీ ఫేవర్స్ అడగదు, ఎవరికీ ఫేవర్స్ చెయ్యదు అనిపించుకుంది. తన సబ్జెక్టులో దిట్ట అనిపించుకుంది. ఎవరితోనూ స్నేహం లేకుండా, ఎవరిని ఇంటికి రానివ్వకుండా సావిత్రి మేడం అంటే అందరూ గడగళ్లాడేలా చేసుకుంది. మేడం చాలా సింపుల్గా ఉంటారు. అలంకారాలుండవు, ఆడంబరాలుండవు అంటారు. జీతం తెచ్చి తండ్రికిస్తుంది. ఆవిడికే ఖర్చులు లేవు. ఆవిడ చీరలు కూడా ఆవిడ సవితల్లే కొంటుందిట. పెట్టిందేదో తినేసి యూనివర్సిటీకి వస్తుందిట. తన పనేమిటో తనేమిటో. సావిత్రి మేడం అంటే నిప్పు. ఎంత గర్వం సూర్యనారాయణకి. సీతాపతి కూడా సావిత్రిని మెచ్చుకుంటున్నాడు. స్త్రీ సహజమైన కోరికలు లేకుండా సన్యాసిలా బ్రతికేసే సావిత్రిని మెచ్చుకోకుండా ఎలా ఉండడం? అది సూర్యనారాయణ కూతురు కాదు, పెద్ద కొడుకు. వాడిని కడదేర్చేది సావిత్రే సుమా అని వ్యాఖ్యానించేవాడు. అలా 25 సంవత్సరాలు నిశ్చలన చిత్రంలా ఉన్న సావిత్రిలో చలనం ప్రారంభం కావడమే వింతగా ఉంది. ప్రపంచం పోతున్న వింత పోకడలకు ఇదొక నిదర్శనం. సూర్యనారాయణ చాలా బలహీనుడని అర్థమైపోయింది సీతాపతికి. భార్యని పిల్లల్ని అదుపులో పెట్టుకోలేని మగవాడే ఏం మగవాడు? సీతాపతి తండ్రి 85 ఏళ్లు బ్రతికాడు. ఆయన చనిపోయిన రోజే ఆయన బొడ్లో నుండి ఇనపెట్టె తాళం చెవులు తీశారు. అప్పటి వరకు ఇంటి యాజమాన్యం అంతా ఆయన చేతిలోనే ఉండేది. సీతాపతికి తండ్రే ఆదర్శం. తన కొడుక్కి తను ఆదర్శం కావాలని ఆయన కోరిక. అయితే తనతో 20 సంవత్సరాల స్నేహం ఉండి కూడా సూర్యనారాయణ తన ఇంటిని చక్కదిద్దుకోలేకపోయాడు. అందుకే అతనంటే జాలి సీతాపతికి. సూర్యనారాయణ తన కొడుకు సుందరాన్ని కూడా సుభద్ర దగ్గర చేరనివ్వకుండా వాడి చదువు సంధ్యలు తానే చూసుకుని చెప్పుచేతల్లో పెట్టుకున్నాడు. ఎంతైనా కొడుకు కదా, వాడికి అడిగినంత చదివించాడు, అడిగినవన్నీ కొనిచ్చాడు. వండి పెట్టడం తప్ప తల్లి చేసే పనులు ఏవీ ఉండవని, తక్కినవన్నీ తండ్రి డబ్బుతోనే జరుగుతాయని, తల్లి కన్నా తండ్రే ముఖ్యమని తెలియచెప్పాడు. అలా సావిత్రి సుందరం తనకి దూరం అయ్యాక సుధీర ఒక్కతే తన మనిషి అని నమ్మింది సుభద్ర.
సుందరం మాత్రం ఏం చేశాడు? వాడికి లక్షణంగా కట్నం తీసుకుని సంసారపక్షంగా ఉండే పిల్లని పెళ్లి చెయ్యమని సీతాపతి ఎంత చెప్పినా వినలేదు సూర్యనారాయణ. చివరికి వాడు కరుణని వెంటబెట్టుకొచ్చి, ఇదే నా జీవితాన్ని పంచుకునే అమ్మాయి అని ప్రకటించాడు. కరుణ కులం పేరు విన్నాక సీతాపతి సూర్యనారాయణ కాస్త శాంతించారు. గాని వాళ్ళిద్దరూ అట్టహాసంగా పెళ్లి చేసుకోవడం మాకిష్టం లేదు అని తేల్చేస్తే కొంచెం బాధపడ్డారు. సుందరానికి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం సూర్యనారాయణకి నచ్చింది. కానీ కరుణ మాత్రం సీతాపతికి అస్సలు నచ్చలేదు. నీ కోడలు నాకు అస్సలు నచ్చలేదబ్బాయి సూర్యం అని చెప్పేశాడు. ఆ అమ్మాయి చీరలు కట్టకుండా చూడీదార్లు వేస్తుంది. పైగా అత్తగారని లేకుండా సుభద్రతో చాలా చనువుగా ఉంటుంది. ఒకనాడు సుభద్ర చీర కుచ్చుళ్ళు సరిచేసింది. ఇంకొకనాడు ఆవిడ తలదువ్వి ముడివేసింది. ఇంకో రోజు భుజాల మీద చేతులు వేసి గారం చేసింది. ఆ పిల్లని కాస్త దూరంగా ఉంచో అని చెప్పాడు సూర్యనారాయణ. సావిత్రికి స్నేహితులు లేరు, సుందరానికి ఉన్నారు. కానీ వాళ్ళంతా మగపిల్లలు. అందుకు సూర్యనారాయణకు అభ్యంతరం లేదు. సుధీరకి స్నేహితులున్నారు. వాళ్లలో ఆడా మగా కూడా ఉన్నారు. వాళ్ళు వస్తుంటారు, పాటలు పాడుతూ ఉంటారు, గట్టిగా నవ్వుతూ ఉంటారు. ఆడా మగా కూడా స్కూటర్లు నడుపుతారు. ఇలాంటి పనులు సావిత్రి చేయకుండా తను చూసుకున్నాడు. కానీ సుధీరని సుభద్ర గాలి కొదిలేసింది. తన మాట లక్ష్య పెట్టకుండా చేసింది. సుధీర తన కళ్ళల్లోకి సూటిగా చూస్తుంది. ఆ కళ్ళు చూస్తే తనకెందుకో కొంచెం జంకు. పైగా దాని తర్కం తను భరించలేడు. ఆ చిరాకంతా సుభద్రపై చూపిస్తాడు. అందుకే సుధీరకి త్వరగా పెళ్లి చేసేయమని సీతాపతి చెప్తాడు. అది ఇంకో పీటర్ని తెస్తుంది, జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. సుధీర కొరకరాని కొయ్యి అయిపోయింది. ఇప్పుడు కరుణ అలాగే తయారైంది. ఆ అమ్మాయికి ఉన్నంతమంది స్నేహితుల్ని ఇంతవరకు ఎవ్వరికీ చూడలేదు. సుధీరని మించిపోయింది. ఇంట్లో ఉన్న కాసేపు కూన్రాగాలు తీస్తూ ఉంటుంది. ఇంట్లో కాలు పెట్టిన మర్నాడే, మావయ్య కాఫీ ఇవ్వనా, పంచదార వేసుకుంటావా అని ఏకవచనంలో సంబోధించింది. అదేమిటి, నన్ను మావయ్య గారు అని పిలవమని చెప్పు అని సుభద్ర చేత చెప్పించాడు. మీరు గారు అంటే చనువు లేనట్టు లెక్క, మా నాన్నని కూడా నువ్వు అంటాను అనేసింది. సుందరాన్ని కూడా సుందూ అంటుంది. సీతాపతి ఎక్కడ వినిపోతాడోనని భయం సూర్యనారాయణకి. ఓ రోజు సాయంత్రం హాస్పిటల్కి బయలుదేరాడు తను. సుందరాన్ని హాస్పిటల్ దగ్గర దింపమని అడిగాడు. కరుణ, మా నాన్నని కాస్త హాస్పిటల్ దగ్గర దింపు, నాకు పనుంది అన్నాడు సుందరం. ఈవిడ వెనకాల స్కూటర్ ఎక్కడం అంటే సీతాపతి చూస్తే ఇంకేమన్నా ఉందా? వద్దులే అన్నాడు. పోనీ ఇదంతా ఈ రోజుల్లో మామూలే అని సరిపెట్టుకోబోతే ఓ రోజు రాత్రి 12ంటికి రైలు దిగి ఒకడొచ్చాడు. వాడొచ్చేసరికి సుందరం నిద్రపోతున్నాడు. కరుణ హాల్లో కూర్చుని ఏదో నవల కాబోలు లీనమైపోయి చదువుతోంది. తనకి నిద్ర రాక వరండాలో కూర్చుని సిగరెట్టు కాల్చుకుంటున్నాడు. తన ఇంట్లో జరిగే వైపరీత్యాలన్నీ ఒకటొకటే గుర్తుకొచ్చి నిద్ర రావడం లేదు సూర్యనారాయణకి. ఆ రోజు సాయంత్రమే సావిత్రి రవీంద్ర స్కూటర్ ఎక్కొచ్చింది. అంతకు 3 నాళ్ల క్రిందట జుత్తు పొట్టిగా కత్తిరించింది. 45 సావిత్రిలో ఈ మార్పులు ఆయనకి నచ్చడం లేదు. మొన్న ఈ మధ్య జీతం రాగానే తనకి చెప్పా పెట్టకుండా కొన్ని పుస్తకాలు కొనుక్కొచ్చింది. పూర్వం జీతం తనకిచ్చి పుస్తకాలు కొనాలన్నా ఓ 500 తీసుకుంటాను అనేది. అదేమిటి తల్లి, నీ డబ్బు నువ్వు తీసుకోవడానికి అంటుంటే చాలా ఆనందంగా ఉండేది. రవీంద్ర ఒట్టి లెక్చరర్, సావిత్రి ప్రొఫెసర్. వాడికి 30 నిండలేదు, పెళ్ళయింది, ఓ బిడ్డ కూడా ఉందిట. వాడితో ఏమిటి సావిత్రికి స్నేహం? తోటి ఆడ లెక్చరర్లతో, రీడర్లతో, ప్రొఫెసర్లతో లేని స్నేహం నిన్నగాక మొన్న వచ్చి చేరిన వీడితో ఏమిటి? సూర్యనారాయణకి కంపరం వేసింది. ఇల్లు కుళ్ళిపోతోంది అనుకున్నాడు. అంతలోనే వాడు రైలు దిగొచ్చి బెల్లు నొక్కాడు. కరుణ కుర్చీలో నుంచి లేచి హాయ్ నరేన్ అంటూ ఒక ఎగురు ఎగిరి వాణ్ణి లోపలికి ఆహ్వానించింది. పోనీ వెంటనే సుందరాన్ని నిద్రలేపుకు రావచ్చా? ఆహా లేదు. వాడికి తనే మర్యాదలు చేసింది. అప్పటికప్పుడు అన్నం వండి పెట్టింది. ఇద్దరూ హాల్లో కూర్చుని తెల్లవార్లు ఒకటే కబుర్లు, నవ్వులు. నువ్వు పడుకో మామయ్యా, హెచ్చరికలు ఒకటి. ఇద్దరు పడుచు ఆడ మగ మనుషుల్ని అలా హాల్లో వదిలి తాను పడుకుని నిద్రపోగలడా? పోలేదు కూడా. తెల్లవారి మేడ దిగి వచ్చిన సుందరం వాణ్ణి అమాంతం కౌగలించుకుని కబుర్లు మొదలెట్టాడు.
నీ పెళ్ళం హద్దులు మీరిపోయిందిరా అబ్బాయ్ అని చెప్పాలి వాడికి. వాడెక్కడో కలకత్తా నుంచి వచ్చాట. వాణ్ణి తీసుకుని దంపతులిద్దరూ ఊరు చూపడానికి పోయారు. అలా వీధిలో నడుచుకుంటూ వాళ్ళు వెడుతుంటే సీతాపతి అరుగు మీద కూర్చుని చూశాట. ముందు వాడు, వాడి పక్కన కరుణ, ఆమె పక్కన సుందరము నడుస్తున్నారట. ఇద్దరు మగాళ్ల మధ్య తనూ ఒక మగాడిలా నడిచిపోయింది నీ కోడలు అని వ్యాఖ్యానించాడు సీతాపతి. సూర్యనారాయణ సిగ్గుతో చితికిపోయాడు. వాడు 2 రోజులు ఇంట్లో మకాం వేశాడు. ఒకనాడు ఇంటిల్లిపాదిని హోటల్కి ఆహ్వానించాడు. తను ససేమిరా రానన్నాడు. సుభద్రని బలవంతం చేసి లాక్కుపోయారు. వచ్చాక సుభద్రని బాగా దులిపేశాడు సూర్యనారాయణ. ఇదే అదను, ఇప్పుడే నీ కొడుక్కో వార్నింగ్ ఇవ్వు. ఆడపిల్లల అత్తగారిళ్ళకి ఆడ స్నేహితులే రారు, మగ స్నేహితులు రావడం ఏమిటి? ఇలా ఊరుకుంటే రేపు ఇంకొకడొస్తాడో అని సలహా ఇచ్చాడు సీతాపతి. ఆ రోజు సాయంత్రం అందరూ కూర్చుని ఉండగా, చిన్నప్పుడు అందరికీ స్నేహితులుంటారు, ఇలా పెళ్ళైనాక అత్తగారిళ్ళకి రారు, అది మర్యాద కాదు అని ప్రారంభించాడు సూర్యనారాయణ. కరుణ నవ్వేసి ఊరుకుంది. ఆ అర్ధరాత్రి రావడం, నువ్వు కూర్చుని అతనితో కబుర్లు నాకేమీ నచ్చలేదమ్మాయి. నువ్వు మారకపోతే కష్టం. ఈ బజార్లో అంతా నిన్ను చెడ్డగా అనుకుంటున్నారు అన్నాడు. అందరూ ఎవరు? సీతాపతి మామయ్యేనా అంది కరుణ. అతనెవరు మనల్ని గురించి మాట్లాడడానికి? మన సంగతి మనం చూసుకుంటాం. వాళ్ళ ఇంటి గురించి మనం ఏమన్నా మాట్లాడుతున్నావా అన్నాడు సుందరం. వాళ్ళిల్లు మనిల్లులా ఉండదు, వెళ్ళి చూడు. అక్కడ మాట్లాడడానికి ఏమీ లేదు, అంతా క్రమశిక్షణ అన్నాడు సూర్యనారాయణ. సుందరం, కరుణ ఒకరి మొహం ఒకరు చూసుకుని ఊరుకున్నారు. నా ఇంట్లో ఇలాంటివన్నీ నేను సహించను. ఎవడు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి తలుపు కొట్టడాలు నాకు నచ్చవు. నరేన్ ఎవడు పడితే వాడు కాడు, నా స్నేహితుడు. ఈ ఇల్లు మీ ఒక్కరిదే కాదు, ఇందులో ఉండేవాళ్ళందరిదీను అంది కరుణ. ఈ ఇల్లు నాది, నేను కష్టపడి నిర్మించిన ఇల్లు అన్నాడు సూర్యనారాయణ ఆయాసపడిపోతూ. అక్కడితో ఊరుకోక, అర్ధరాత్రి పెళ్ళాంతో ఒక మగవాడు కబుర్లు చెప్తూ కూర్చుంటే హాయిగా తన గదిలో నిద్రపోయిన నా కొడుకుననాలమ్మా, నిన్ను కాదనాల్సింది, ఆ వాజమ్మననాలి. అదే సీతాపతి కొడుకైతే ఊరుకుంటాడా? నేను తెల్లవార్లు వరండాలో కూర్చున్నాను. సీతాపతి అయితే కూర్చోడు, వచ్చిన వాణ్ణి తన్ని బయటికి గెంటుతాడు అన్నాడు మళ్ళీ. మేం మీలాంటి భార్యాభర్తలం కావు నాన్న. మాకొకరి మీద ఒకరికి నమ్మకం, స్నేహం, ప్రేమ ఉన్నాయని అనుకుంటున్నాం. అవి లేవని మేము అనుకుంటే ఎవరి దారిన వాళ్ళం పోతాం గాని అధికారాలతో అతుకులు పెట్టుకోం అన్నాడు సుందరం. మామయ్య, ఈ సీతాపతితో తడవికి పోల్చుకోవడం నాకేం నచ్చలేదు. అసలు ఎవరైనా మన ఇంటికొచ్చి శాసించడానికి? ఈ ఇల్లు, ఇందులో ఉండే మనందరిది అనుకుంటే మేమిక్కడ ఉండగలం, కానీ మీ ఒక్కరిది అనుకుంటే ఉండలేం. స్వేచ్ఛ లేని చోట మాకు ఊపిరాడదు. అందరం కలిసి ప్రేమాభిమానాలు పంచుకోగలిగితే ఉండాలని వచ్చాం, లేకపోతే వేరే పోతాం అనేసింది కరుణ. పొండమ్మా పోతే అన్నాడు సూర్యనారాయణ. 3 రోజులు తిరగకుండా కరుణ, సుందరం వేరే ఇల్లు చూసుకుని వెళ్ళారు. సుభద్ర వెళ్ళి పాలు పొంగించి వచ్చి చివాట్లు తింది. నువ్వు ఇలాగే చూస్తూ ఊరుకుంటే సావిత్రి చెడిపోతుంది, సుధీర ఎవరితోనో వెళ్ళిపోతుంది, నీ పెళ్ళాం కూడా వాళ్ళతో వెళ్ళిపోతుంది. చివరికి నీకెవ్వరూ మిగలరు. ఇదంతా నీ కుటుంబం కూలిపోవడానికి వచ్చింది. దాన్ని రక్షించుకో. సావిత్రిని కేకలెయ్యి, సుధీరని కంట్రోల్ చెయ్యి, మీ ఆవిడ నోరు మోయించు అని సూర్యనారాయణను కోరుతున్నాడు సీతాపతి. సావిత్రి ఇప్పుడు సుధీరతో కబుర్లు చెప్తోంది. ఇద్దరూ కలిసి ఫిలిం సొసైటీ సినిమాకి పోయారు. రవీంద్రని భోజనానికి పిలిచారు. రవీంద్ర సావిత్రిని మేడం అనడం మానేశాడు. రోజుకొకసారి వాడు సావిత్రికి ఫోన్ చేస్తాడు. సావిత్రి ఇప్పుడు చదవడం ఎక్కువైంది. వాడితో వాదనలు, ఫోన్లో గంటల తరబడి కబుర్లు, నవ్వులు, జోకులు. వీళ్ళంతా ఏకమైపోయారు. తానొక్కడే అయిపోయాడు. సీతాపతి ఒక్కడే తనని అర్థం చేసుకుంటాడు. తన సంపాదన, తన ఇల్లు కావాలి వీళ్ళకి. తాను ముసలివాడైపోయాడు, అందుకే గౌరవించడం లేదు. సీతాపతి గౌరవాన్ని మొదట్నుంచి గుప్పెట్లో పెట్టుకున్నాడు. సూర్యనారాయణకి బ్లడ్ ప్రెషర్ వచ్చింది. వాడితో నీకేమిటి సంబంధం అని అడిగేవోయ్, నీకేమిటి భయం అని ఎగదోశాడు సీతాపతి. సావిత్రిని ఇటీవల చాలా ఇండైరెక్ట్గా దెప్పి పొడుస్తున్నాడు సూర్యనారాయణ.
సహిస్తూనే ఉంది సావిత్రి. అవును, తను ఆమె తండ్రి, ఇంకా గౌరవిస్తోంది. కానీ ఎలా అడగడం? సావిత్రి ఎప్పట్లా యూనివర్సిటీ నుంచి వచ్చి హాల్లో కూర్చుంది. ఆమె మొహం పూర్వంలా ముడుచుకొని లేదు. 45 ఏళ్లైనా 50 పైబడిన దానిలా ఉండే సావిత్రి ఇప్పుడు సుధీర ప్రక్కన కూర్చుంటే ఆమె కన్నా ఏ 5 ఏళ్ళో పెద్దదానిలా ఉంది. ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. తాను ఉద్యోగం చేయడానికే బ్రతుకుతున్నట్టుండే సావిత్రికి జీవితంలో ఉద్యోగం ఒక్కటే కాదు, ఇంకా అనేక ఆనందాలున్నాయని తెలుసుకున్న జ్ఞానం ఆమె ముఖంలో స్పష్టంగా కనబడుతోంది. ఇదంతా సూర్యనారాయణకి భయంగా ఉంది. నువ్వు పెళ్ళొద్దని భీష్మిస్తే నిజం అనుకున్నాను. సీతాపతి మామయ్య చెప్పినట్టు నీకు అప్పుడే పెళ్లి చేస్తే ఈ పాటికి అమ్మమ్మవయ్యేదానివి. జీవితంలో నీ కోరికలన్నీ తీరుండేవి. నేను చాలా పొరపాటు చేశానమ్మా సావిత్రి అన్నాడు. సావిత్రి ఉలిక్కిపడి, ఏమంటున్నావు నాన్నా అంది. అవునమ్మా, శరీర సహజమైన కోర్కెల్ని మనం ఎంత అణిచిపెట్టినా అవి పైకి లేస్తూనే ఉంటాయి. ఎవరో మహానుభావులకు అది సాధ్యం. అంటే ఏమిటి నాన్న నువ్వు అనేది? నువ్వు పెళ్ళొద్దంటే నీకు నిజంగా అక్కర్లేదనుకున్నాను, నీకు వయసు అయిపోయిందనుకున్నాను. కానీ 45 ఏళ్ల తర్వాత మళ్ళీ యవ్వనం వస్తుందని, కోర్కెలు చిగురిస్తాయని అనుకోలేకపోయాను. సావిత్రి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయింది. తండ్రి ఏమంటున్నాడో ఆమెకు అర్థం కాలేదు. నువ్వు అక్కని చాలా అవమానిస్తున్నావు నాన్న. నీ వయసుకి తగ్గట్టు నువ్వు మాట్లాడడం లేదు అంది సుధీర. నువ్వు నోర్మోయ్. తాను చెడడం గాక సావిత్రిని చెడగొట్టింది కూడా నువ్వే. సావిత్రి చెడిపోయిందని నేనేం అనుకోవడం లేదు. ఆ మాటకొస్తే నేను చెడిపోలేదు, మేమిద్దరం బాగానే ఉన్నాం అంది సుధీర. నాకన్నీ తెలుస్తూనే ఉన్నాయి. నా కూతురు నిప్పులాంటిదని గర్వపడ్డాను. యూనివర్సిటీలో దాని పేరు ప్రతిష్టలు విని గర్వపడ్డాను. ఇప్పుడు తల వంచుకుంటున్నాను. ఎందుకని నాన్నా? దానికి పెళ్ళై కొడుకు పుట్టుంటే వాడికి 25 ఏళ్ళు వచ్చేవి. ఈ రవీంద్రకి 30 అనుకో. తన కొడుకీడు వాడితో దీనికేమిటి వ్యవహారం? ఈ వయసులో సిగ్గుందా దీనికి? పైగా వెనకేసుకొస్తావు నువ్వు. సావిత్రి కళ్ళ నిండా నీళ్ళొచ్చాయి. పీటర్ వెళ్ళిపోయాక నెల రోజులు కంటికి కడివెడుగా ఏడ్చిన సావిత్రి మళ్ళీ ఇప్పటి వరకు కంటతడి పెట్టలేదు. ఆమె చివ్వున లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఎంత అదిమి పెట్టినా భూమిలోంచి ఎగదన్నుకొచ్చే జలధారల ఏడుపు పొంగి పొంగి వచ్చింది. రవీంద్రకి తనకి ఇంత అసహ్యమైన సంబంధాన్ని, అందులోనూ తన తండ్రి అంటగట్టడమా? సావిత్రికి అసహ్యంగా ఉంది. ఇంత అవాంఛనీయమైన మాటలు, అసహజమైన మాటలు తన తండ్రి తనని అనడమా? తన యవ్వనంలో పెంచుకున్న అమాయకపు రొమాంటిక్ భావాల మీద, కోర్కెల మీద దెబ్బతీసి తను జీవితం పంచుకోవాలనుకున్న పీటర్ని తనకి కాకుండా చేసినప్పుడు ఆ విధ్వంసాన్ని ఎంతో ధైర్యంతో ఎదుర్కొని మళ్ళీ ఒక జీవితాన్ని నిర్మించుకుంది. యూనివర్సిటీ లైబ్రరీలో తన విద్యార్థులలో, తను రాసే పేపర్స్లో, పాల్గొనే సెమినార్స్లో జీవితాన్ని వెతుక్కుంది. మనుష్యులతో సాంగత్యాన్ని పోగొట్టుకుంది. అసలు మొదట్నుంచి తండ్రి తనని ఎవ్వరితోనూ కలవనివ్వకుండా జాగ్రత్త పడుతూనే ఉన్నాడు. తనని ఎంతో ప్రేమించిన పిన్నికి దూరం చేశాడు. ఆ పిన్నికి పుట్టిన పిల్లలతో సన్నిహితం కాకుండా చేశాడు. ఏ స్నేహాలు లేకుండా చేశాడు. పీటర్ని విసిరివేశాడు. ఇప్పుడు ఈ 2వ విశ్వరూపాన్ని ఎలా ఎదుర్కోవాలి తను? తనకి రవీంద్రకి అలాంటి సంబంధమా? తలుచుకోవడానికి ఎంత సిగ్గుగా ఉందో. పైగా తన తండ్రి, తను ఎవరిని ఇంతకాలం ప్రేమించిందో, లక్ష్య పెట్టిందో ఆ తండ్రి. సావిత్రికి దుఃఖం కట్టలు తెంచుకుంది. 25 సంవత్సరాలు అణిచిపెట్టుకున్న దుఃఖం. ఏడవరా నాన్న, ఏడు, హాయిగా ఏడు. ఇన్నాళ్ళు నవ్వకుండా, మాట్లాడకుండా గడ్డకట్టిపోయావు. మనిషి లక్షణాలన్నీ మర్చిపోయావు. ఏడ్చి భారం వదిలించుకో. దా, కరిగిపో. దా దా ఇలారా, నా ఒళ్ళో పడుకుని ఏడు. నులివెచ్చని సుధీర చెయ్యి ఆమె నుదుటి మీద పడింది. ఈ పిల్లని తండ్రి ఒక్కనాడు దగ్గరికి తీయలేదు. తనని నెత్తిన పెట్టుకుని అడుగడుగునా భేదం చూపించాడు. అయినా సుధీరకి తన మీద అసూయ లేదు, ద్వేషం లేదు. పిన్నిని తన మూలంగా ఎన్నోసార్లు తిట్టాడు. అయినా ఆవిడికి తన మీద ద్వేషం లేదు. వీళ్లతో మనసు విప్పి తనెప్పుడూ మాట్లాడలేదు.
సుధీరని కౌగలించుకుని మళ్ళీ ఏడ్చింది సావిత్రి. ఎందుకే అలా ఏడుస్తావు? తప్పు చేసింది చాలక ఆ రవీంద్రగాడితో నీ తిరుగుడంతా నాకు తెలియదనుకున్నావా? మా వంశం ఎలాంటిదనుకున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని తిన్నగా ఉండాలంటే ఉండు, లేకపోతే నువ్వో నేనో ఊరిపోసుకుని చద్దాం. సూర్యనారాయణ అరుస్తున్నాడు. అతనేదో అంటూనే ఉన్నాడు. సావిత్రి ఏడుస్తూనే ఉంది. అసలు ఈ రవీంద్రతో తనకి స్నేహం ఎలా అయింది? యూనివర్సిటీలో ఇంతమంది ఉండగా ఇతను తనకెందుకు సన్నిహితంగా వచ్చాడు? మంచుకి గడ్డకట్టిన తనని ఎండలో పడేశాడు. ఇది స్నేహం. ఇది మనిషికి మనిషికి ఉండే ఒక అద్భుతమైన సంబంధం. దీనిలో ఇతర ఆలోచనలు లేవు, స్వార్థ ప్రయోజనాలు లేవు. అలాంటి స్నేహానికి ఆడా మగ అని జెండర్ ఉండదని రవీంద్ర నమ్ముతాడు. తను నమ్ముతోంది. తనకి ప్రపంచం ఏం తెలుసు? మనుష్యుల గురించి ఏం తెలుసు? తనని మనుషుల్లో పడేసింది రవీంద్ర. పీటర్తోనే నీ జీవితం ఆఖరైపోలేదు. నువ్వు బ్రతకాలి, నవ్వాలి, నవ్వించాలి, అందర్నీ ప్రేమించాలి అని చెప్పింది రవీంద్ర. ఆడకి మగకి మధ్య కేవలం శారీరక సంబంధమే ఉంటుందని నమ్మే తన తండ్రి ఇలా తన మీద విరుచుకుపడ్డంలో ఆశ్చర్యం లేదు. సుధీర సావిత్రిని లేవదీసింది. సూర్యనారాయణ రెచ్చిపోయాడు. రేపట్నుంచి రవీంద్రకి ఫోన్ చేశావంటే చచ్చిపోతానన్నాడు. అతనితో మాట్లాడితే చంపేస్తానన్నాడు. సావిత్రి మౌనంగా ఉన్న కొద్దీ అతను మరింత ఉగ్రుడయ్యాడు. ఆమె యూనివర్సిటీకి 1 రోజులు సెలవు పెట్టింది. ఇంత పిరికిదానివేమిటక్కా నువ్వు? అంది సుధీర. నీకు కావాలంటే చెప్పు, పెళ్లి చేస్తాను నీ వయస్సు వాడితో, అంతే. ఆ రవీంద్రగాడితో తిరిగావంటే వాడి పెళ్ళానికి చెప్పేస్తాను. తండ్రిలో ఇంత వికృతం దాగి ఉందని సావిత్రి ఎప్పుడూ ఊహించలేదు. సీతాపతికి సావిత్రి సెలవు పెట్టింది అంటే ఆనందంగా ఉంది. ఆమె నీరసంగా ఉందంటే ఆనందంగా ఉంది. పనిలో పనిగా సుధీరకు కూడా పెళ్లి చేసేయ్ అన్నాడు. అది తన వలన కాదని సూర్యనారాయణకి తెలుసు. పైగా సుధీర తెలివి మీద ఆయనకి నమ్మకం ఉంది. సుధీరతో అటాచ్మెంట్ లేదు. ఆమె తన మనిషి కాదు, సుభద్ర మనిషి. వారం రోజులుగా సావిత్రి యూనివర్సిటీకి రాలేదని రవీంద్ర వచ్చాడు. అతన్ని కసురుకుని పంపాడు సూర్యనారాయణ. ఆ తర్వాత అతను సుభద్ర మీద దండెత్తాడు. సవితి కూతురు కదా అని దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేశావు. దాన్ని నీ కూతుర్లా దగ్గరికి తీసుకుంటే ఈ వయస్సులో అది ఇలాంటి పనులు చేస్తుందా? నీ మూలంగానే ఈ కుటుంబము, ఇల్లు నాశనం అయ్యాయి. డిసిప్లిన్ లేకుండా పోయింది. సుభద్ర మౌనంగా ఉండిపోయింది. ఎందుకమ్మా సమాధానం చెప్పవు? నువ్వు నన్ను దగ్గరికి తీయలేదా? ఆయనే నీ దగ్గరికి నన్ను రానివ్వలేదా? చెప్పు అంది సావిత్రి. సుభద్ర నవ్వి, పూర్వం రాజుల పిల్లలు చదువుకోవడానికి గురువుల దగ్గరికి వెళ్ళేవారు. వాళ్ళు సరిగ్గా చదవకపోయినా, తప్పు చదివినా వాళ్ళని కొట్టడానికి పంతులు గారికి హక్కు లేదు, రాజుగారి పిల్లలు కనుక. అందుకని వాళ్ల బదులు దెబ్బలు తినడానికి డబ్బులు ఇచ్చి అదే ఈడు పిల్లల్ని పెట్టుకునేవారు. వాళ్ళని దెబ్బలబ్బాయిలనేవాళ్ళు. నేను అలాంటి దెబ్బలబ్బాయినమ్మా. అలా దెబ్బలు తిన్నందుకు నాకు 2 పూటలా భోజనం, మంచి చీరలు, ఇదిగో ఈ నగలు ఇచ్చి సంతోషపెడతారు. అది నా ఉద్యోగము అని లోపలికి వెళ్ళిపోయింది. నాన్న, ఈ ఒక్క పోతలో, ఈ ఊపిరాడని తనంతో నేను బ్రతకలేను నాన్న. నేను వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోతున్నాను. నువ్వు నాకు లేని ఎన్ని సంబంధాలు అంటగట్టినా నేను లెక్క చెయ్యను. నా బ్రతుకులో 3 వంతులు ఊపిరి పీల్చకుండా గడిచిపోయింది. మిగిలిన ఈ ఒక్క వంతైనా నన్ను, నాకు కావలసింది తిని, నా ఇష్టం వచ్చిన పాట విని, నాకు నచ్చిన స్నేహితులతో మాట్లాడి, నచ్చిన పని చేసుకుంటూ బ్రతకని. అంటే నీకు ఆ రవీంద్రతో ఎలాంటి సంబంధం లేదంటావు? ఉంది నాన్న. మనిషికి మనిషికి ఉండే సంబంధం, స్నేహితుడికి స్నేహితుడికి ఉండే సంబంధం, నీ ఊహకి అందని సంబంధం. పోండే పోండే, ఒక్కొక్కరే వెళ్ళిపోండి. ఆఖరికి సుభద్రని కూడా పొమ్మను. మీరంతా గొప్పవాళ్ళు అయిపోయారు. ఈ ముసలివాడితో ఇంకా మీకేం పని? ఇలా జరుగుతుందని సీతాపతి నాకు ఎప్పుడో చెప్పాడు. అందుకే వాడి జాగ్రత్తలో వాడున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించాను, అందుకే చదివించి ఇంత వాళ్ళని చేశాను. వాడిలా చేసుంటే చచ్చినట్టు పడుండేవాళ్ళు. మీకు కృతజ్ఞతలు లేవు. మీరంతా చెడిపోయారు.
సూర్యనారాయణకి అరిచి అరిచి తల తిరిగిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి అతని తల సుధీర ఒళ్ళో ఉంది. ఆమె చెయ్యి అతని నుదుటి మీద ఉంది. సుధీర చెయ్యి చల్లగా ఉండదు, వేడిగానూ ఉండదు, నులివెచ్చగా ఉంటుంది. ఆ వామ్త్ అదే ప్రాణమిచ్చేది. బహుశా ఆ వామ్త్ ఆమె హృదయంలోంచి చేతిలోకి ప్రవహించి ఉండొచ్చేమో. మనుష్యులందరినీ వర్గాలుగా, మతాలుగా, కులాలుగా, శాఖోపశాఖలుగా, ఆడగా, మగగా, చిన్నవాళ్లుగా, పెద్దవాళ్లుగా వీలైనన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టి ఎవరి చుట్టూ వారికి పరిధులు నిర్మించి అందులో వాళ్ళని బంధించి వాళ్ళు అవి దాటి రాకుండా కాపలా కాస్తేనే ఈ వ్యవస్థ 10 కాలాల పాటు సురక్షితంగా ఉంటుంది. ఈ కాపలా కాసే బాధ్యత రాజకీయంగా కొందరు నెత్తిన వేసుకుని స్వప్రయోజనం సాధించుకుంటే, సాంస్కృతికంగా కొందరు భుజాన వేసుకుని లాభం పొందుతారు. మనిషిని కలవనివ్వకుండా, ఒకరి దగ్గరికి ఇంకొకరిని వెళ్ళనివ్వకుండా పగడ్బందీగా పహరా పెట్టడమే వీళ్ళ ధ్యేయం. ఒక మనిషిలోంచి ఇంకో మనిషిలోకి జ్ఞానం ప్రవహించరాదు. ఒక మనిషిలోంచి ఇంకో మనిషిలోకి ప్రేమ ప్రవహించరాదు. అట్లా జీవితాలని సంకుచితం చేసేశారు. ఆఖరికి భాషని కూడా సంకుచితం చేశారు. ప్రేమకి, ఆప్యాయతకి, ఆత్మీయతకి వికృత భాష్యాలు చెప్తారు. ఎందుకిదంతా? ఈ సాంస్కృతిక పెత్తందారీతనాన్ని నీ స్నేహితుడు, నీ గురువు, నీ హితుడు సీతాపతి మామయ్య భుజాన వేసుకుని నీ కుటుంబాన్ని ఇలా ముక్కలు చేశాడు. నెపం మా మీద మోపుతున్నాడు. నువ్వెంత చీదరించుకున్నా అమ్మ ఈ కుటుంబాన్ని కొంగు పట్టి కాపాడింది. నువ్వెంత అన్యాయం చేసినా అక్క గుమ్మం దాటలేదు. నువ్వెంత అవమానం చేసినా కరుణ ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉంది. అది అర్థం చేసుకోలేని నువ్వు ప్రతి కొత్త పరిచయాన్ని చూసి జడుసుకుంటున్నావు. నిన్ను మాతో పాటు నడిపించుకుపోవడానికి మేం ప్రయత్నించలేదు. నిన్ను ఎడ్యుకేట్ చెయ్యాలని ప్రయత్నించలేదు. అది మా తప్పే కావచ్చు. ఒక్కొక్క మాటే తూచి తూచి మాట్లాడిన సుధీర సూర్యనారాయణ కళ్ళల్లోకి దయగా చూసి నవ్వింది. ఆ వెలుగు, ఆ విశ్వాసం, ఆ చంచలమైన ప్రేమ, కారుణ్యం. అవును, అవంటేనే పూర్వం తనకు జంకుగా ఉండేది. మనిషికి కావలసినది కొంచెం ప్రేమ, కొంచెం జ్ఞానం, అహంకారం కాదు అంటున్నాయి ఆమె కళ్ళు. వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి పి. సత్యవతి గారి రచన పహరా విన్నారు. ఈ కథ 1995 డిసెంబర్ నాటి ఆహ్వానం పత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.